అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో అష్టసిద్ధులు గుణ వివరణలో 839 నుంచి 880 వరకు నామముల అర్థములు తెలుసుకుందాం. అనుహు అతి సూక్ష్మమైన హృదయాకాశమున అణిగి దానికి సూక్ష్మమైన జీవాత్మలో ప్రవేశించువాడగుటచే అనుహు. బృహత్ అతి విస్తారమైన పరమాకాశమును కూడా తన యందుంచుకొనువాడు. కృషః దూది మరియు వాయువుల కన్నా తేలికైన వాడు కనుక అంతటా ఆటంకము లేనట్లు చరించతగినట్లు సన్నబడి ఉండివాడు. స్థూలః ఒక్కచోటనే ఉండి సమస్తమును సృజించగలవాడు కనుక బలసినవాడు. గుణభృత్ సంకల్ప మాత్రముచే సమస్తమును ధరించగల ఈశత్వము కలవాడు. నిర్గుణః సమస్త గుణములను ధరించినను దానికి వశము కానివాడు కనుక వశిత్వము అను సిద్ధి కలవాడు, అంటే స్వతంత్రుడు అని అర్థం. మహాన్ ఉత్కృష్టుడు కనుక అవాప్త సమస్త కాముడు కనుక ప్రాకామ్యము అను సిద్ధి కలవాడు. అధృతః ఎవరి చేతను కట్టబడకుండువాడు, దేనియందు కట్టుబడని వాడు. స్వధృతః ఒక సాధన వలన లభించినవి కాక స్వాభావికంగానున్న ఐశ్వర్యములు కలవాడు. స్వాస్యః ఎల్లప్పుడూ ఆవిర్భవించియుండు ఐశ్వర్యము కలవాడు. ప్రాగ్వంశః అనాది అయిన నిత్యసూరులకు కూడా ఉత్పత్తి స్థానమైన వాడు. వంశవర్ధనః నిత్యసూరుల వంశమును వృద్ధి చేయువాడు. భారభృత్ ముక్తుల భారమును వహించువాడు. కథితః శాస్త్రములచే ఇట్టివాడని చెప్పబడినవాడు, ప్రసిద్ధి నొందింపబడినవాడు. యోగి కూడని వానిని చేర్పించునది యోగము, అది కలవాడు అనగా అఘటిత ఘటనా సామర్థ్యము కలవాడు. యోగీశః యోగులని ప్రసిద్ధి నొందిన వారందరికీ యోగమును కలుగచేయువాడు లేదా నిర్వాహకుడు. సర్వకామదః యోగభ్రష్టులు అయిన వారికి కూడా వారు కోరిన సమస్త లోక ఫలములను ఇచ్చువాడు. ఆశ్రమః ఆ కోరికల నుండి నివృత్తులైన యోగులకు బ్రహ్మవిధులైన శ్రీ వైష్ణవ గృహములందు జన్మనిచ్చి విశ్రమింపచేయువాడు. శ్రమణః పూర్వము విడిచి వెళ్ళిన యోగమును అక్కడి నుంచి అభ్యసింపచేయువాడు. క్షేమః తన విషయమున ప్రవర్తించినంతనే యోగభ్రష్టులను కూడా ముక్తులుగా చేయగలవాడు. సుపర్ణః ఇట్లు యోగములో సమాధి వరకు చేరిన వారు తమ తపస్సు అవతలి హద్దును చేరునట్లుగా చేయువాడు. వాయువాహనః ఏదైనా కారణము చేవారు పతితులైనచో గరుత్మంతుని ద్వారా తిరిగి సద్గతి నొందజేయువాడు. ధనుర్ధరః ఉపాసనా విరోధులను నిరసించుటకై ధనస్సును ధరించి ఉండువాడు. ధనుర్వేదః ధనుర్విద్యా ప్రవక్త. దండః దండనీతిచే రాజుల ద్వారా దుష్టులను దండించువాడు. దమయిత తాను సాక్షాత్తుగా దండించిన వాడు. అధమః తనను దండించువాడొకడు లేకుండుటచే నిరంకుశముగా నుండువాడు. అపరాజితః ఏ కాలమందును ఏ ప్రదేశమందును ఎవరి చేతను అడ్డగింపబడనివాడు, అపజయము లేనివాడు. సర్వసహ దేవతాంతరములను కూడా తన ఆజ్ఞచే భరించువాడు. నియంత ఆ దేవతలను ఆశ్రయించు వారికి ఆ దేవతల యందు భక్తి కలిగినట్లు తానే నియమించువాడు. నియమః ఆయా దేవతల మూలముగా వారలకు ఆయువు భోగము మొదలగున్నవి తానే ఇచ్చువాడు. యమః యమాదులను కూడా స్వామిగా నుండి రక్షించువాడు. సత్వవాన్ శుద్ధ సత్వగుణము కలవాడు. సాత్వికః సత్వగుణ ఫలములను ఇచ్చువాడు. సత్యః సాత్విక శాస్త్రమందు ప్రతిపాదింపబడుటచే యథార్థ వైభవము కలవాడు. సత్యధర్మ పరాయణః సాత్వికులు చేయు ధర్మమును స్వీకరించువాడు. అభిప్రాయః సత్యధర్మమున నిష్టగల మహనీయులచే పరమ ప్రయోజనముగా కోరబడువాడు. ప్రియార్హః జ్ఞానులను అనుగ్రహించువాడు. అర్హః జ్ఞానులకు తగినవాడు. ప్రియకృత్ ప్రయోజనానంతర పరులను కూడా తనకు ప్రియులుగా చేసుకొనువాడు. ప్రీతివర్ధనః
తన గుణముల యందు వారికి ప్రీతి వర్ధిల్లునట్లు చేయువాడు. విహాయ సగతిహి, భక్తి పరమావధి నొందిన మహనీయులకు పరమపదమునిచ్చువాడు. ఆ పరమపదాన్ని ఎలా ఇస్తాడు, భక్తులు పరమపదానికి వెళ్ళే త్రోవ ఏమిటి అన్న ఈ విషయాలు నెక్స్ట్ వీడియోలో మరికొన్ని నామముల్లో తెలుసుకుందాం.